It's one day before Jesus was put to death. ఈ రోజు యేసు ప్రభు మరణానికి మునుపు ఒక రోజు. And we want to just spend this time in prayer. That's the objective of this meeting. ఈ కూడిక ఒక ముఖ్య ఉద్దేశము ప్రార్థనలో సమయం గడపాలని. Not just a ritual, ఆచారంగా కాదండి, but a relationship. ఒక సంబంధం అండి. How many of you listening right now? ఎంతమంది వింటున్నారండి? You know, in a ritual you know what is going to happen. ఒక ఆచారంలో ఏం జరుగుతుందో అది మీకు తెలుసు. ఏం జరగలేదు. గత సంవత్సరం కూడా అలాగనే జరిగింది. ఎంతమంది వింటున్నారండి నేను చెప్పేది? కొంతమంది అనుకుంటారు ఇది ఎప్పుడైపోతుందా అని, వెళ్ళకుంటే జనాలు అనుకుంటారు వెళ్ళలేదని. But in a relationship, సంబంధంలో మాత్రము you never know what is going to happen. ఏం జరుగుతుందో నీకు తెలియదు. Because each day, each moment is exciting. ప్రతిరోజు ప్రతి క్షణం ఉత్సాహకరంగా ఉంటుంది. How many of you can say amen to that? ఎంతమంది దానికి ఆమేన్ అంటారండి? In a relationship, you never know what is going to happen. నీ సంబంధంలో ఏం జరుగుతుందో అది నీకు తెలియదు. कभी खट्टा होता है, कभी मीठा होता है, कभी तीखा होता है, but it's all together, it's chaat. Come on. చేదుగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది. Fasting, but ఎంతమంది నాతో ఉపవాసం ఉంటున్నారండి? దేవునికి స్తోత్రం. let's go to John chapter 13 please. యోహాను సువార్త 13వ అధ్యాయం I అండి. want everybody to open your Bibles. అందరూ కూడా మీ బైబిల్ని తెరవాలి. A person in the church who does not open the Bible is a dangerous person. సంఘంలో బైబిల్ తెరవనటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి వ్యక్తి అండి. उससे डरो. ఆయనతో భయపడండి. John chapter 13 and verse 2. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ I వచనం. want to speak some things which probably you have not heard, some of you at least. కొంతమంది మీరు విననటువంటిది ఈ రోజు మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. So I'm reading from the Amplified right now. నేను యాంప్లిఫైడ్ వర్షన్ నుంచి చదువుతున్నాను. John chapter 13 and verse 2. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. So it was during supper that Satan, having already put the thought of betraying Jesus in the heart of Judas Iscariot, Simon's son. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కారియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. Now notice over here. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. The last supper is going on. ప్రభురాత్రి భోజనం జరుగుతుందండి. Jesus is there. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. And the disciples are also there. యేసు ప్రభు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. And it is at such a moment ఎలాంటి సందర్భం అంటే that Satan is putting thoughts into the mind of one person. సాతాను ఒక వ్యక్తి మనసులో తలంపులు వేస్తున్నాడు. Whenever you hear the word heart, notice నువ్వు over here. ఎప్పుడైతే హృదయము అనే ఒక పదమును వింటావో It speaks about the spirit of a person. అది ఒక వ్యక్తి ఒక ఆత్మ గురించి సెలవిస్తున్నది. Now please understand what I'm saying. నేను చెప్పేది అర్థం చేసుకోండి. The devil can introduce thoughts in your spirit man. అపవాది నీ ఆత్మీయ పురుషునిలో తలంపులు You వేయొచ్చు. know, you're sitting in a church service, you're sitting somewhere. The enemy, the devil, can bring thoughts put thoughts into your spirit man. నీవు సంఘంలో కూర్చోవచ్చు, ఇంకెక్కడ కూర్చోవచ్చు, అపవాది నీ మనసులో తలంపులు వేస్తాడు. Now that does not mean you are a bad person. దాని అర్థము నీవు చెడ్డ వ్యక్తి అనేది కాదు. But when you take those thoughts ఆ తలంపులను నువ్వు and తీసుకున్నప్పుడు you start applying or start putting those thoughts into actions, that's where the danger ఆ is. తలంపులని నీవు క్రియారూపంలో పెట్టినప్పుడు అదే ప్రమాదకరమైనటువంటి Many విషయం. people write to me చాలా మంది నాకు and రాస్తారండి, say, Pastor, bad thoughts are coming into my mind. పాస్టర్ గారు చెడ్డ తలంపులు నా మనసులో వస్తున్నాయి, I'm a very bad person. నేను చాలా చెడ్డ వ్యక్తిని. No, you're not a bad person. కాదు కాదు, నువ్వు చెడ్డ వ్యక్తి కాదు, You are being tempted. నీవు శోధింపబడుతున్నావు. Write this down. You cannot stop the birds from flying above your head, but you can stop them from making a nest in your head. ఇది రాసుకోండి. మీ తలపైన పక్షులని ఎగరడం మీరు ఆపలేరు, కానీ ఆ పక్షులు మీ తలపైన గూడు కట్టడం అనేది మీరు ఖచ్చితంగా ఆపగలుగుతారు. कितने लोग सुन रहे हैं? ఎంతమంది వింటున్నారండి నేను बाजू वाले చెప్పేది? को बोलो, चिड़िया को उड़ते हुए कोई नहीं रोक सकता है. పక్షి నీ పైన ఎగరడం నువ్వు ఆపలేవు. रोक सकता है क्या? नहीं. लेकिन वो चिड़िया आके तुम्हारे सर में मस्त एक घोंसला बनाएगा. नहीं, उसे रोकना है. बाजू वाले को बोलो, उसे रोको. How many understanding this right now? So you see, when those thoughts అయితే come, మీరు చూడండి, ఆ తలంపులు you వచ్చినప్పుడు need to reject those thoughts. ఆ తలంపులని నీవు You తృణీకరించాలి. just can't take those thoughts which are of 10 seconds and make them into a 3-hour movie. Hello. నీవు ఆ 10 సెకండ్ల తలంపులను తీసుకొని 3 గంటల చిత్రాన్ని నువ్వు చేయలేవు. హలో, Your mind is better than AI. నీ మనసు ఏఐ కన్నా ఎంతో శ్రేష్టమైంది. Come on, hallelujah. హల్లెలూయా. It can take a 10-second clip
and make it a 3-hour movie. Hello, your imagination. నీవు ఒక 10 సెకండ్ల క్లిప్ను తీసుకొని 3 గంటల చిత్రాన్ని చేయొచ్చు. Satan introduces thoughts into your mind to defile, to pollute your spirit man. సాతాను నీ మనసులో తలంపులు వేసి కలుషితము మరియు అపవిత్రత కలుగు చేస్తాడు. And even though you are in the presence of Jesus, you will not feel his presence because now your spirit man is polluted. How many of you are understanding this? నీవు యేసే సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిని అనుభవించవు, ఎందుకంటే నీ ఆత్మలో ఆ యొక్క తలంపులు ఉన్నాయి కాబట్టి. Judas was in the presence of Jesus. యూదా యేసు ప్రభు సన్నిధిలో ఉండే, but he could not feel his presence. ఆయన సన్నిధిని ఆయన అనుభవించలేకపోయాడు. He could not enjoy his presence. ఆయన సన్నిధిని ఆనందించలేకపోయాడు. Satan was playing with his thoughts. సాతాను ఆయన తలంపులతో ఆడుకుంటున్నాడు. Right now, if you reject those thoughts and focus on the word, I believe you will experience his presence. ఇప్పుడు ఆ తలంపులను నువ్వు త్రిణీకరించి ఆయన పైన కేంద్రీకరించినట్లయితే ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావని నేను మనవి చేస్తున్నాను. Come on, somebody shout amen. ఆమేన్ అని చెప్పండి. Lift your hands and begin to pray in the spirit right now. అందరం కూడా మనం ఆత్మలో ప్రార్థించుకుందాం. Pray in the spirit. మీరందరూ భాషల్లో ప్రార్థించండి. Hallelujah. హల్లెలూయా. Lord, we pray, sanctify our thoughts today. ప్రభువా మా తలంపులని పరిశుద్ధపరచండి ఈ రోజు యేసు నామములో. God's people say, దేవుని ప్రజలు చెప్పండి amen. ఆమేన్. Now listen carefully. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. I want to show you something. Is this good, church? నేను ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. Why it stops, why we don't experience his presence. Sometimes when you're in prayer, your thoughts are going everywhere. In America, London, Africa. ఎందు గురించి ఆయన సన్నిధిని మనం అనుభవించమంటే మీ తలంపులు కొన్నిసార్లు అమెరికా, లండన్ అన్ని చోట్ల వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక దర్శనాన్ని చూస్తున్నా అనుకుంటున్నావు, నువ్వు దర్శనం చూడట్లేదు, నువ్వు తిరుగుతా ఉన్నావు. ప్రవచనం అంటారు, ప్రవచనం కాదు, నువ్వు తిరుగుతున్నావు. పక్కన వెనక్కి చెప్పండి, తిరిగిరా అని. Alright, let's go further now. ముందుకు వెళ్దామండి. Go to Ephesians 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians 4 and 17. Please open your Bibles. I want to show you something that's really powerful. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. Holy Spirit help us. Then this I say, therefore, and testify in the Lord that you should no longer walk as the rest of the Gentiles walk. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చేయండి. How do the Gentiles walk? అన్యులు ఎలాగ నడుస్తారండి? In the futility of their mind. Everyone say futility of their mind. వారి మనసులో ఉన్నటువంటి కలుషితను బట్టి. అందరూ చెప్పండి కలుషితను బట్టి. Everyone say futility of their mind. అందరూ చెప్పండి కలుషితను బట్టి. Now what is the futility of their mind? Listen to me. మనసు యొక్క కలుషితను బట్టి అంటే ఏంటి? If you read the book of Judges, న్యాయాధిపతులు చదివినట్లయితే it says that everyone did what they felt was right. ప్రతివాడును తను తాను ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. Hello. सब जो बोलो जैसा अच्छा लगा वैसा उन्होंने किया. मेरा जो सोचिए अभी everybody doing what he or she feels is right. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి వాడు తను తాను ఇష్టానుసారంగా ఆలోచిస్తే గందరగోళంగా ఉంటుంది. Imagine if you have this kind of thought process on the road. ఇలాంటి తలంపులు గనుక నీవు రోడ్డు మీద కలిగి ఉన్నట్లయితే ఒక్కసారి ఊహించండి. Today I don't feel like stopping at the red light. ఈ రోజు నేను రెడ్ లైట్ దగ్గర ఆగాలని అనిపించట్లేదు. Today I feel something little ఈ రోజు నాకు పరిశుద్ధంగా అనిపిస్తుంది, నేను గ్రీన్ లైట్ దగ్గర ఆపుతాను. అంత గందరగోళంగా ఉంటుంది. This is how it means in the futility of your mind. నీ మనసు యొక్క కలుషితంలో ఇలాగా ఉంటుందండి. You see the people, the Bible says don't walk like the people of the world. When you say Gentiles, meaning the people of the world. వాక్యం అంటుంది లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె మీరు నడవకండి. One of the things that separates a believer, write this down, from the people of the world is the people of the world walk in the futility of their mind. లోకంలో ఉన్నటువంటి వారి నుంచి విశ్వాసులను వేరు చేసేది ఏంటిదంటే వారి మనసులో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు. अपनी सोच से चलते सब लोग अपनी सोच మన ఆలోచనలు అని చెప్పండి అందరూ కూడా. but a believer అయితే విశ్వాసి మాత్రం has the word of God to guide him. దేవుని యొక్క వాక్యాన్ని తను నడిపించడానికి కలిగి ఉన్నాడు. hallelujah హల్లెలూయా. जरा सोचिए ना, కొద్దిగా ఒకసారి ఆలోచించండి. you know we have good trains in India. God bless India. Hallelujah. Yeah, so fast they travel, but there is something that keeps them on that path. It's called the rails. Come on now.
It goes there only where the rails are there. Imagine the train is coming on the road now. ఒక్కసారి ఊహించండి, ట్రైన్ రోడ్ల మీద కనుక వచ్చినట్లయితే ఏమవుతుంది? No, it is on the rails. లేదు, అది రైళ్ల మీద So in ఉన్నది. the same way, అలాగే the believer, ఒక విశ్వాసి, this Christian, a true Christian, has the word of God to guide his thoughts. Come on, somebody. ఓ యథార్థమైన క్రైస్తవునికి దేవుని యొక్క వాక్యము నడిపింపడానికి తనకు So ఉన్నది. tell your neighbor, you are not to walk in the futility of your thoughts. మీ పొరుగు వారికి చెప్పండి, మీ వ్యర్థమైన మనసులో నీవు నడవవలసిన అవసరం లేదు. You know, sometimes కొన్నిసార్లు people, they sit like this here. ప్రజలు ఇలాగ కూర్చుంటారు, చూడండి, అలా కూర్చుంటారు. Chintamani. చింతామణి. Bolik, kasla vichar karto is Ramaya. You know? Hello, are you there right now? వింటున్నారా అండి? नहीं, कुछ नहीं. But they're keeping on thinking. అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటున్నారు, मेरे बच्चे का क्या होगा? నా పిల్లల గురించి ఏమవుతుంది, मैं मरेगा तो बच्चा क्या है? నేను చనిపోతే నా పిల్లలకి ఏమవుతుంది. बाजू लोग तो मरेगा. పక్కన వారికి చెప్పండి, వాళ్ళు చనిపోరు. जो लोग ज्यादा सोचते हैं ना मरने के बारे में, उन लोग मरते नहीं, बेचारे दूसरे लोग जाते पहला. ఎక్కువ ఆలోచించే వాళ్ళు చనిపోరు, కానీ వాళ్ళకన్నా ముందు వేరే వాళ్ళు వెళ్తారు. And अरे दाम बढ़ रहा है, ये बढ़ रहा है, वो बढ़ रहा है, ये बढ़ रहा है, वो बढ़ रहा है. कुछ नहीं, खाली सोचते रहते हैं. When your mind starts wandering, నీ మనసు వ్యర్థంగా ఉన్నప్పుడు immediately bring your mind back. Come on, hallelujah. వెంటనే నీ మనసుని అదుపులో తీసుకురావాలి. Now this is, I'm just giving an example. Sometimes your mind wanders you look at somebody and you start making a dirty things come in your mind. Come on, మీరు stop it. ఎవరినో ఒకరిని చూసి తప్పుడుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి మీ మనసులో. Everyone say, I will not walk in the futility of my mind. I will walk. నేను నడుస్తాను. Hello. హలో. In reference to the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా. Come on, hallelujah. హల్లెలూయా. Is this blessing you, church? సంగమా, ఇది నేను ఆశీర్వదిస్తుందా? Now, what was this? Satan put the thoughts in Judas's mind. అపవాది యూదా మనసులో తలంపులు పెట్టాడు. But Judas had the anointing of the Lord. యూదా దేవుని యొక్క అభిషేకము కలిగి He ఉండే. could have said, no, Satan, I will not do what you say. I love the Lord. I will do what he says. Come on. Hallelujah. సాతానా, నువ్వు చెప్పింది నేను చేయను, కానీ ప్రభు చెప్పిందే నేను ప్రేమిస్తాను, అదే Go to verse చేస్తాను. 18. 18వ వచనానికి వెళ్ళండి. Having their understanding darkened. వారి ఆలోచనలను గ్రహించలేకపోయారు. Said everyone, समझ अंधकार से भर गई. ఆలోచనలు చీకటితో నిండిపోయిందని అందరూ చెప్పండి. क्योंकि उनके पास वचन नहीं है. They don't have the word of వారి God. దగ్గర దేవుని యొక్క వాక్యం లేదు కనుక They open the Bible only on Good Friday. వారు దేవుని యొక్క వాక్యాన్ని శుభ శుక్రవారం మాత్రమే తెరుస్తారు. Hello, are you listening right now? వింటున్నారా అండి? No. Having their understanding darkened. You see, listen, can I share this with ఇది you? మీతో పంచుకోవచ్చా అండి? Some of you are really receiving ఈ it. రోజు కొంతమంది వాస్తవంగా పొందుకుంటున్నారండి. The tabernacle, దేవుని మందిరంలో, in the holy place, పరిశుద్ధ స్థలంలో, Come on now. వినండి ఇప్పుడు, there were two furnitures. అక్కడ రెండు ఉపకరణాలు ఉండే. One was the menorah. ఒకటి దీపస్తంభం, That was the candlestick. అది కొవ్వొత్తి స్తంభం అండి. And here it is. Come on, hallelujah. Hey, see, prophesy, Jesus. See, something like that. ఇలాగ ఉంటుందండి. Every day Aaron used to put oil and used to light it. ప్రతిరోజు ఆరోను నూనె పోసి దాన్ని వెలిగించేవాడు. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమండి. Opposite that దాని ఎదురుగానే was a table of showbread where the bread was kept. రొట్టెలు పెట్టే బల్ల అక్కడ ఉండేనండి. The light of that would fall on the bread. దాని వెలుగు ఆ రొట్టె మీద పడేది. Come on, hallelujah. హల్లెలూయా. The light on the bread speaks about the revelation of the word of God. ఆ వెలుగు రొట్టె మీద పడడము అర్థం ఏంటిదంటే దేవుని వాక్యపు See, you ప్రత్యక్షత. can read the Bible, నీవు బైబిల్ చదవచ్చు, but without revelation, ప్రత్యక్షత లేకుండా it's just another word. అది ఇంకొక వాక్యం మాత్రమే. But when the light of the Holy Spirit falls upon the word of God, your understanding will not be darkened. Your understanding will be full of light. పరిశుద్ధాత్మ యొక్క వెలుగు వాక్యం మీద పడ్డప్పుడు మీ మనస్సు వెలిగింపబడుతుంది, అంధకారంలో ఉండదండి. सबसे बोलो, मेरी समझ నా ఆలోచనలు अंधकार से भरी नहीं होगी, చీకటితో నిండి ఉండదు, लेकिन उजाला से भरी వెలుగుతో నింపబడి ఉంటుంది. क्योंकि पवित्र आत्मा, see, listen, understanding darkened because they don't have the word, they don't have the spirit. The moment you read the word and the Holy Spirit comes, it opens. Come on now. వినండి, Is this blessing? నేను ఆశీర్వదిస్తుందండి. That is why there are people who listen to the gospel, लेकिन कुछ चमकता नहीं है. ప్రజలు సువార్తని వింటూ ఉంటారు, కానీ వారి మనసులో ఏది కూడా వెలిగింపబడదు. Come on now. कितने Thursday आए, कितने ఎన్నో Thursday వారాలు వచ్చాయి, ఎన్నో వారాలు गए, పోయాయి, कुछ इतना नहीं है. అయితే ఏది అక్కడ నిలిచి ఉండదు. Their understanding is darkened. You don't be like that. నీ మనసు చీకటైనప్పుడు నీవు అలాగ ఉండవండి. Now because their understanding is darkened, నీ మనస్సు చీకట పడ్డది కాబట్టి
We are cut off. Alienated means alag. Alienated from the life of God. దేవుని జీవం నుండి వేరు చేయబడ్డాం. Now when this happens, ఇలాగూ జరిగినప్పుడు you are walking in blindness. నీవు చీకటిలో నడుస్తున్నావు. Come on now. Hallelujah. హల్లెలూయా. Dear sister, listen to me. వినండి జాగ్రత్తగా. You're walking in blindness. నీవు చీకటిలో నడుస్తున్నావు. Spiritually you're blind. ఆత్మీయంగా చీకట్లో ఉన్నావు. No, listen to me. Now Satan uses, please listen to me. Satan uses such a person. అపవాది ఎలాంటి వ్యక్తిని వాడుకుంటాడంటే, verse 19, hurry up. 19వ వచనానికి వెళ్దాం త్వరగా. See here. ఇక్కడ చూడండి. Now because they are blind, they give themselves over to lewdness. ఇప్పుడు వారు అంధత్వంలో ఉన్నారు కాబట్టి తమను తాము అసభ్యత్వానికి సమర్పించుకుంటున్నారు. శబ్దములో లూచ్పన్. అందరూ చెప్పండి వ్యభిచారం. This is not a new cola, okay? Give me one loochpan. No. This is all dirtiness. ఇదంతా మురికికరమైంది. Dirtiness. అందరూ చెప్పండి మురికికరమైంది. I'm telling you, church. మీకు చెప్తున్నాను సంగమా. Dirtiness seems exciting to the flesh. It will kill you. మురికి శరీరానికి సంతోషాన్ని కలుగజేస్తుంది కానీ అది నిన్ను చంపుతుంది. Sir, I'm telling you. సహోదరుడా వినండి. You will poverty will start coming into you. పేదరికము నీలోనికి ప్రవేశిస్తుంది. Come on now. హలో వింటున్నారా? जब डेविड जो है लूचपन में चला गया ना, उसका राज्य निकल गया उसके हाथ से. सर ध्यान से सुनो. వినండి జాగ్రత్తగా. ध्यान से सुनो. జాగ్రత్తగా వినండి. जब शिमशोन लूचपन में निकला तो उसके हाथ से वो अभिषेक. సంసోను వ్యభిచారానికి వెళ్ళినప్పుడు ఆ అభిషేకం వెళ్ళిపోయింది. This is it. ఇదేనండి. जो तुम्हारे हाथ में आया है, what things are ఏదైతే నీ చేతికి వస్తదో that also will start falling off. ఒక రోజు అది కూడా పడిపోతుందండి. That's the danger of immorality. వ్యభిచారంలో ఉన్నటువంటిది భయంకరమైనది. Satan uses a person to work all. Everyone say work all. అందరూ పని చేయడం అని చెప్పండి. Uncleanliness with greediness. Now this man, he's blind, he's this thing, sab kuch is involved in that. ప్రతిదీ దాంట్లో కలిసి ఉన్నది. I'm telling you. నేను చెప్తున్నానండి. Be careful. చాలా జాగ్రత్తగా వినండి. That's why many people say, but how could Judas fall? అయితే యూదా ఎలా పడిపోవచ్చు మరి? First, మొదటిది he allowed those thoughts to come. ఆ తలంపులు రావడానికి అనుమతి ఇచ్చాడు. He did not allow the words that Jesus is speaking. Itna nazdik tha wo. He did not allow Jesus' words to enter. बोले नहीं यार ये विचार गलत है, यीशु के विचार में लेना चाहिए. No, the moment it happened, finished. Greediness. He sold Jesus. Come on. విన్న వెంటనే స్వార్థము ఆయనలో ప్రవేశించి యేసుని అమ్మివేశాడు. उसने 30 में भेजा, हम लोग 50 में बेचते हैं. ఆయన 30లో అమ్మేశాడు కాబట్టి మనమైతే 50లో అమ్మివేస్తాం. बुरा नहीं मानना. అపార్థం చేసుకోకూడదండి. This is the thing. ఇది వాస్తవం అండి. हम लोग बोलते हैं उसने 30 में भेजा. शायद हम लोग थोड़ा ज्यादा में बेचते हैं, लेकिन बेचते ఆయన 30లో అమ్మేశాడు, బహుశా మనం ఇంకా కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చాము. Greediness. How can one apostle like Judas, sell off Jesus? యూదా లాంటి అపోస్తలుడు యేసుని ఎలాగా అమ్మొచ్చండి? I want you to understand this. ఒక విషయం మీరు గ్రహించాలండి. He did miracles. ఆయన అద్భుతాలు చేశాడు. He cast out devils. ఆయన దురాత్మ శక్తులను వెళ్ళగొట్టాడు. Lady, don't think if you have a name like Teresa or you have a name like Michael or something, No. Allow the word to enlighten you. దేవుని యొక్క వాక్యము నీలో వెలిగింపబడడానికి అనుమతి ఇవ్వాలి. सोचो मत. तुम्हारा नाम क्या नाम लूं यार अभी? डर लगता है यहाँ पे. पीटर नहीं है ना यहाँ पे कोई? पीटर, अच्छा चलो. थॉमस, कोई नहीं इधर. थॉमस कोई है क्या भाई? कोई नहीं. I'm telling you, don't think your name is like that so you are a big person. No. Allow that word to enlighten your mind. Hallelujah. నీకు ఆ పేరు ఉంది కాబట్టి అలా అవుతావని అనుకోకండి. వాక్యం నీలో వెలిగింపబడాలి. That's how you will overcome. అలాగో నీవు జయిస్తావండి. People of God, దేవుని ప్రజలారా, this is the man Judas, యూదా అనే ఈ వ్యక్తి who sold Jesus. యేసయ్యనే అమ్మివేశాడు. Pastor, why are you talking on Maundy Thursday? Because one man refused to allow the word to cast its light on him. ఒక్క వ్యక్తి దేవుని యొక్క వాక్యము తన పైన వెలిగింపబడకుండా అనుమతిచ్చాడు కాబట్టి. कभी volunteers please ध्यान से सुनो सभी लोग. వాలంటీర్లు జాగ్రత్తగా వినండి. तुम प्रभु की सेवा करते हो. ప్రభు సేవని చేస్తూ ఉంటారు. लेकिन ऐसा नहीं होना चाहिए. ఇలాగా కాకూడదండి. You don't allow the word to enlighten you. दूसरों को खिलाते तुम भूखे न रह जाओ. వాక్యము నీలో వెలిగింపబడకుంటే ఇతరులకు వడ్డిస్తూ నీవు ఉపస్తుడుగా ఉంటావు. I want to warn you. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నానండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Okay, I'm in a good mood. Praise the Lord. Now listen. Everybody sing. నేను మంచి మనసులో ఉన్నాను కాబట్టి ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. Hello, are you there? మీరు ఉన్నారండి? One man. ఒక్క వ్యక్తి Judas. యూదా.
One man. ఒక్క వ్యక్తి. The truth is, God can use one man like you and me. సత్యం ఏంటంటే దేవుడు నీలాంటి నాలాంటి వ్యక్తిని వాడుకోగలుగుతాడు. To bring Jesus to millions of people. కోట్లాది మందలకు యేసుని పరిచర్య చేయడం. Pray this blessing on you. అదే నీ జీవితం పైన ఉన్న ఆశీర్వాదం. In mighty name of Jesus. యేసుక్రీస్తు నామమున. Somebody raise your hand and receive in Jesus name. యేసు నామములో చేతులు పైకెత్తి పొందుకోండి. Praise the Lord. Enlighten my understanding. ప్రభువా నా మనసుని వెలిగింపచేయి. In Jesus name. యేసు నామములో. Amen. అందరూ చెప్పండి ఆమేన్. Hallelujah. Hallelujah. This is blessing you, నిన్ను church. దీవిస్తుందా సంగమా? This is the first part of my message. Can we go deeper now? లోతుగా వెళ్దామా? Begin to lift your hands and speak in tongues. చేతులు పైకెత్తి భాషల్లో మాట్లాడదామా? Come on, raise your voice. మీ స్వరాలెత్తి భాషల్లో మాట్లాడండి. Holy Spirit, open our understanding. పరిశుద్ధాత్మ దేవా Open our eyes and ears. మాకు అవగాహన కలిగించండి. Today, Lord, take us to a new level in the spirit and word. ఈ రోజు ప్రభువా మమ్మల్ని నూతన స్థాయిలోనికి In the నడిపించండి. name of Jesus. యేసు నామములో God's people said. దేవుని ప్రజలు చెప్పండి. Amen. ఆమేన్. Let's go to verse 3 now. John chapter 13 verse 3. Hurry up. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ What వచనం. it says. Jesus, knowing that the Father had given all things into his hand and that he had come from God and he was going తండ్రి to God. తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి He rose from supper and lay beside his garments, took on a towel, girded himself. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. After that he poured water into a basin and began to wash the disciples' feet and to wipe them with the towel which he had girded. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. Now when you are learning, ఇప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు there are two types of knowledge. రెండు విధమైనటువంటి జ్ఞానం ఉన్నది. Hello. One is theoretical knowledge ఒకటి సిద్ధాంతపరమైన జ్ఞానం, and one is ఇంకొకటి practical knowledge. Very good. ఆచరణాత్మకమైన జ్ఞానం. You know sometimes కొన్నిసార్లు I love cricket, but I used to watch a lot of క్రికెట్ cricket అంటే earlier. చాలా ఇష్టం Now I నాకు. don't like it. There's a ఇప్పుడు నాకు reason for ఇష్టం లేదు, దానికి ఒక కారణం that. One ఉన్నదండి. day Hansi Crony, he was a believer, he died, and all these things are there. I treat it as just as a cricket, that's it. But earlier for me cricket means I used to fight with people. ఇంతకు మునుపు క్రికెట్ అంటే నేను ప్రజలతో పోట్లాడేటోని. Hello, listen. Nowadays, I support both the teams. ఈ రోజుల్లో నేను రెండు టీంలకు మద్దతు ఇస్తాను. Ask Pastor Ravi. He is a cricket fan, Anyway, అయితే so when I watch cricket, నేను క్రికెట్ చూసేటప్పుడు there are two types of people. There are types of people. Arey kya shot అరే mara. ఏం షాట్ Aisa కొట్టాడండి, nahi marna chahiye, aisa marna. అలా కొట్టద్దండి, ఇలా So I కొట్టాలి. look at them like that. నేను వాళ్ళని అలాగే చూచేవాడిని. For everything they have a solution. Come on, how many people know ప్రతి దాని కొరకు వారు సమాధానాన్ని కలిగి ఉన్నారు. अरे क्या भागना चाहिए थोड़ा जल्दी भागते కొద్దిగా तो क्या వేగంగా పరిగెడితే ఏమైతుండే? होगा? Come on now, hello. వింటున్నారా? बैट हवे में डाला, बैट घसर के लेके जाने का. हम लोग गली में घसर के लेके जाता बैट. ए बाबा शाणे, तू इधर घर पे बैठ के इतना बड़ा कमेंट्री दे रहा है, उधर जाएगा तू पूरा गीला हो जाएगा. Come on, hello, are you listening right now? So you see, there are a lot of people who are theory fellow. అయితే చాలా మంది సిద్ధాంత ప్రజలు ఉన్నారు. They are into WhatsApp university, వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు. इसने फॉरवर्ड किया, दूसरे को फॉरवर्ड किया, बोला मैंने लिखा. I'm telling you, from here and there it. Don't look at the neighbor now. Say it, everyone. WhatsApp university. అందరూ చెప్పండి వాట్సాప్ యూనివర్సిటీ అని. Some of them are not prayer warriors; they are keyboard warriors. కొంతమంది కీబోర్డ్ యోధులండి. Hello, are you listening right now? Yeah, they just whole day they are on the phone. దినమంతా వాళ్ళు ఫోన్ లోనే ఉంటారు. Jesus, యేసు ప్రభు he was not theory fellow. సిద్ధాంతపరమైన వ్యక్తి కాదు. He wanted to teach the disciples a lesson. తన శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించాలని కోరాడు. The disciples called him Lord. శిష్యులు తన్ను ప్రభు అని పిలిచారు. They called him Master. తన్ను యజమాని అని పిలిచారు. Come on now, hello. They called him Rabbi. తన్ను రాబాయ్ అని పిలిచారు. So he said, I've given you 3.5 years theoretical and practical knowledge, but now I want to show you something very మీకు practical. 3.5 సంవత్సరాలు సిద్ధాంతపరమైనది ఆచరణాత్మకపరమైనటువంటిది శిష్యాన్ని మీకు ఇచ్చాను. ఇప్పుడు మీకు ఏదో ఆచరణాత్మకమైనది చూపెడతాను, వినండి. He showed them వారికి తెలియజేశాడు. how to be a servant leader. సేవించే నాయకుడిగా ఎలా ఉండాలో వాళ్ళకి Look చూపెట్టాడు. at somebody and say, చెప్పండి, servant leader. సేవించే నాయకుడు. In the kingdom, రాజ్యంలో there is one type of leader that you should learn. ఒక విధమైనటువంటి నాయకత్వాన్ని నువ్వు నేర్చుకోవాలి. In the world, లోకంలో
there are leaders who want to be served. సేవ చేయించుకునే నాయకులు ఉన్నారు. Listen, అందరూ వినండి. चले छोटे दो चाय ले. రే చిన్నోడా 2 టీలు పట్రా. बहुत बड़ा आदमी है. ఓ చాలా పెద్దవాడండి. But in the kingdom, అయితే రాజ్యంలో it is a different kind of a leader. భిన్నమైనటువంటి నాయకత్వం అండి. You, me have to become servant leaders. నీవు నేను కూడా సేవించే నాయకులుగా Jesus కావాలి. said, you call me Lord and Master, and you said right, I am. But now I being your Lord and Master, I take the form of a servant and wash your feet. Come on, help me right now. మీరు నన్ను ప్రభువుగా యజమానునిగా పిలిచినప్పటికీ కూడా నేను మీ పాదములు కడుగుటకు సేవ చేయుచున్నాను. అలాగే మీరు చేయండి. హల్లెలూయా. Introducing Jodii, the matrimonial app for all Christians. Registration on Jodii is completely free and hassle-free. Our vision at Jodii is that you get connected to the right person. At Jodii, we want users to have a safe and secure environment. Hence, profiles are strictly verified. Personal assistance is given to all users by our relationship managers. Jodii is available on Android and iOS platforms. Also, don't forget to introduce it to your friends and relatives. Download the Jodii app now.